తెలుగు 70mm ఛానల్. సో ఈ రోజు మనతో పాటు ఏడుకొండలు ఉన్నారు. అక్కినేని అఖిల్ కోసం ప్రకాశం జిల్లా నుంచి పాదయాత్రతో హైదరాబాద్ వరకు చేరుకున్నారు. అద్దంకి నియోజకవర్గం నుంచి బల్లికుర మండలం దగ్గర నుంచి అయితే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. దగ్గరగా 300కు పైగా కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు. అసలు ఎందుకు ఆయన పాదయాత్ర ద్వారానే ఇక్కడికి చేరుకున్నారు, అసలు అక్కినేని అఖిల్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే ఏడుకొండలు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నేను బల్లికుర మండలం నుంచి పెద్దమ్మడిపూడి గ్రామం నుంచి వచ్చాను మేడం. అసలు ఏంటి అక్కినేని అఖిల్ అంటే ఎందుకు అంత అభిమానం, అసలు ఎందుకు అఖిల్ని కలవాలని అనుకుంటున్నావు? నాగార్జున సార్ గారి నుంచి అభిమానం, అఖిల్ సార్ అంటే చెప్పలేనంత అభిమానం. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీకు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు? మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయినాక మా అమ్మమ్మ కాడ ఉంటున్నాము. నాకు వచ్చి మ్యారేజ్ అయింది, ఇద్దరు చిన్నపిల్లలు అమ్మాయిలు. నేను నేను పెయింట్ వర్కర్ని. నేను పనికి వెళ్తేనే ఇంట్లో జరిగేది. అన్నమైన అభిమానం ఏంటంటే ఫస్ట్ కా నుంచి అన్న కోసం కలవాలని చెప్పి పట్టుదలతో వచ్చాము. రీసెంట్గా ఏంటంటే 1 year కింద వద్దామంటే కుదరలేదు, అది ఇప్పుడు కుదిరింది. కొంచెం ఏంటంటే నా ఇంట్లో ప్రాబ్లం వల్ల నేను ఇక్కడికి రాలేకపోయాను, ఇప్పుడు కుదిరింది. సరే అఖిల్ సార్ మిమ్మల్ని తప్పకుండా కలవాలని కోరుకున్నారు సార్. అన్న ఏంటంటే నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను సార్, మా వైఫ్కి కూడా ఇద్దరు చిన్నపిల్లలు సార్, కేవలం మీకోసమే సార్ వచ్చింది. ఫ్యామిలీ ఉందంటున్నావు, ఇద్దరు చిన్నపిల్లలు అంటున్నావు, మరి నీ మీద ఆధారపడి ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి అలా చెప్పకుండా ఇలా వచ్చేసేయడం, కేవలం ఒక హీరో కోసం నువ్వు ఇలా చేయడం అనేది కరెక్ట్ అని అనుకుంటున్నావా నువ్వు? లేదు మేడం, ఏంటంటే సార్ అంటే చిన్నప్పుడు కానీ అభిమానం. సార్ ఏంటంటే ఇంట్లో లోడ్ లేకుండా చేసేది సార్. నేను రోజువారీ పనికి వెళ్తే పెయింట్ వర్క్ ఉంది సార్, నాకు వచ్చేసి మన మామూలుగా 500 వస్తాయి రోజువారికి వెళ్తే. రీసెంట్గా ఏంటంటే నాకు ఆపరేషన్ అయ్యింది సార్, ఇంటికాడే ఉంటున్నాను ప్రజెంట్, ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి రావడానికి మనకేంటంటే ఎవరు సార్, నేను ఆటోమేటిక్గా ఇంట్లో ఏంటంటే సార్ నాకు ఫ్లాట్న బైక్ ఉంటే అది తాకట్టు పెట్టేసి ఇంట్లో రైస్ బియ్యం అయితే తీసుకొచ్చేసి వాళ్ళకి ఇచ్చి, అంటే నేను ఇక్కడికి వెళ్తానని చెప్పలేదు సార్. మళ్ళీ వద్దంటారేమోనని, ఎంత దూరం నడుస్తున్నావు అని చెప్పి అంటారా, మళ్ళీ బాధపడతారని చెప్పలేదు సార్. కేవలం వచ్చింది మీకోసమే సార్. మరి నువ్వు కష్టపడితేనే ఇంట్లో గడవని పరిస్థితి. నువ్వు అసలు ఎన్ని రోజులైంది స్టార్ట్ చెయ్యి, ఎప్పుడు స్టార్ట్ అయ్యావు, ఇక్కడికి చేరుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? నేను గురువారం స్టార్ట్ అయ్యాను మేడం. గురువారం మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. డే అండ్ నైట్ 24 hours వస్తూనే ఉన్నాను. రోడ్డు డే అండ్ నైట్ వస్తూ ఉంటే అక్కడ మన సపోర్ట్ చాలా మంది సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. కలుస్తూ తప్పకుండా సార్ని కలిసి రమ్మని చెప్పన్నారు. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పి రాకుండా వచ్చావు, ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసావా మరి నేను ఇలా వెళ్తున్నానని? మధ్యదారిలో ఎప్పుడన్నా ఫోన్ చేయడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ చేసావా నువ్వు? చెప్పలేదు మేడం, ఇప్పటికీ చేయలేదు. చేయలేదు. అదే సార్ని కలిసిన తర్వాత చూద్దామని చెప్పి ఉన్నాను. మరి నువ్వు చూస్తే ఒక గ్రామం నుంచి వచ్చావు, ఒక విలేజ్ నుంచి వచ్చావు, ఇది చూస్తే సిటీ, ఒక మెట్రోపాలిటన్ సిటీకి నువ్వు వచ్చావు. నీకు ఎటు వెళ్ళాలో దారి కూడా తెలియదు అని ఇంతకు ముందు మాట్లాడడం జరిగింది. అసలు ఏ నమ్మకంతో, ఏ హోప్ పెట్టుకుని నువ్వు ఎంత దూరం వచ్చావు? ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఎలా కలవాలి అని అనుకుంటున్నావు అసలు? సార్ నాకేందంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్. నేను డైరెక్టర్ ఏంటంటే మీ బ్యానర్, మీ ఫోటో వేయించుకుని నేను డైరెక్టర్ పాదయాత్ర పెట్టాను సార్. అంటే హైదరాబాద్ ఫస్ట్ టైం సార్ నేను రావడం, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇంటికాడే ఉన్నాను, చిన్న పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటా పనికి వెళ్తూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు, సార్ కలవడు వెనక్కి వెళ్ళొచ్చు కదా, వాళ్ళు షూటింగ్లో అది ఉంటారని చెబితే సార్ని కలిసి వెనక్కి వస్తానని చెప్పి అందరికీ చెప్పాను సార్. ఏంటంటే సార్ నాకు ఇద్దరు చిన్నపిల్లలు సార్, అమ్మాయిలు. వాళ్ళని అయితే బాగానే చూసుకుంటున్నారు సార్. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కలవాలని చెప్పి ఆ గోల్ ఒకటి పెట్టుకున్నాను సార్. మీతో మాట్లాడదాం, జస్ట్ 5 నిమిషాలు సార్ మీతో మాట్లాడదాను. మీతో మాట్లాడిన తర్వాత వెళ్దామని ఫిక్స్ అయ్యాను సార్. నేను ఇంట్లో కూడా చెప్పలేదు సార్ ఇక్కడికి వచ్చేటప్పుడు. నువ్వు సార్ని ఒక 5 నిమిషాలు కలిసి మాట్లాడితే చాలు అని అంటున్నావు. అసలు ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అఖిల్ గారితో నువ్వు కలిసి? ఏ విషయం గురించి నువ్వు అసలు ఆయనతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు ఇప్పుడు చెప్తేనే కానీ ఇది కొంతవరకు అన్నా వెళ్తుంది, వెళ్ళి అసలు వాళ్ళ రెస్పాన్స్ ఏమన్నా ఉంటుందా, అసలు నువ్వు నీ ఐడియా కూడా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి అసలు ఏం చెప్పాలి అని అనుకుంటున్నావు అఖిల్ గారిని కలిసి? సార్ నేను ఏంటంటే పెయింట్ వర్క్ చేసేటప్పుడు మన మామూలుగా నాకు ఇల్లెక్కి చేస్తుంటే మన మామూలుగా పడ్డాను సార్. పడితే ఏంటంటే ఇక్కడ సర్జరీ అయ్యింది సార్. మన మామూలుగా అంటే పెయింట్ వర్క్ పై చేయలేకపోతున్నాం.
ఇక్కడ ఆపరేషన్ అయ్యే వల్ల చెయ్యి పైకెత్తి చేయలేకపోతున్నా సార్. కాకపోతే ఏంటంటే తోడు కలిసి అదే మాట్లాడాలని సార్, ఇంకేం లేదు. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పే ఆలోచన ఏమన్నా ఉందా? ఇలా నేను హైదరాబాద్ వచ్చాను అని మళ్ళీ ఏమన్నా ఫోన్ చేసి చెప్తావా నువ్వు? ఇప్పుడు చెబితే మేడం బాధపడతారా? సార్ని కలిసిన తర్వాత చెబితే కొంచెం ఆనందపడతారా అని చెప్పి ఉన్నాము. అసలు ఎవరు సహాయం చేశారు నీకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి? ఎంతమంది సహాయం చేశారు? ఎవరెవరు ఏ విధంగా సహాయం చేశారు అది చెప్పు కాస్త. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, సారీ సార్, అన్న పేరు ఏం పేరో తెలియదు, అంటే మీ ఫ్యాన్స్ అంట, వాళ్ళ ద్వారా ఫస్ట్ 70mm టీవీ రిపోర్టర్ కలం అని చెప్పన్నారు. మిర్యాలగూడ రంగంలోనే సుమన్ టీవీ వాళ్ళు సపోర్ట్ చేశారు సార్. ఇంకా వచ్చేటప్పుడు మన ఫ్యాన్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఇచ్చారు సార్. సరే నేను ఏంటంటే కనీసం మీతోటి మాట్లాడడానికి నేను వాటరే దాకా వస్తాను సార్. బార్కి టిఫిన్ కూడా చేయలేదు. ఉదయం ఇవాళ ఎల్బీ నగర్ రంగంలో ఉదయమే సార్ ఇడ్లీ ఉంది, వాటర్ తాగుతూనే వచ్చేసారు. ఆ కాళ్ళు నొప్పి వస్తున్నా, బాగా వాంతింగ్ అయింది సార్ 2 సార్లు, బ్లడ్ వాంతింగ్ అయింది. ఆ తల హీట్ వచ్చింది బాగా. అయినా ఇంకా ముందుకు వచ్చాం కాబట్టి వెనక్కి వెళ్ళిపోలేమని మిమ్మల్ని కలిసి వెళ్ళాలని గోల్ పెట్టుకున్నాను సార్. మీతోటి మాట్లాడితే ఇంట్లో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పి అనుకుంటున్నాను సార్. దగ్గరగా వారం రోజులు అయింది అంటున్నావు నువ్వు స్టార్ట్ అయ్యి. ఇంచుమించుగా వారం రోజులు అవుతుంది. ఈ వారం రోజులు అసలు నీకు ఫుడ్ ఎలాగా? నైట్ కూడా కాసేపన్నా రెస్ట్ తీసుకోకుండా నడిచావా? లేదంటే అసలు ఏంటి? ఎలా వచ్చావు నువ్వు? ఫుడ్ కానీ, నీకు ఉండటానికి షెల్టర్ కానీ మధ్య మధ్యలో ఎక్కడ స్టే చేయడం జరిగింది? నేను ఇంటికాడ స్టార్టింగ్ అయినప్పుడు మేడం, అంటే నేను పనికి వెళ్తాను జరిగేది, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి నాకు ఒకే ఒక వెహికల్ ఉంది, ఫ్లాట్ నా వెహికల్. దాన్ని ఏంటంటే 10,000కి తాకట్టు పెట్టేసి ఇంట్లో వాళ్ళకి బియ్యం అయ్యి కూరగాయలు అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి నేను పనికి వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పకుండా అదే మిమ్మల్ని కలుద్దామని వచ్చి సార్. మిమ్మల్ని కలిసిన తర్వాత చెప్పొచ్చులో అని చెప్పి వాళ్ళు ఆనందపడతారు అని చెప్పమన్నాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి స్టెప్? ఇక్కడ వరకు వచ్చావు, హైదరాబాద్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యావు. నెక్స్ట్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? సార్ని కలిసి వెళ్దామనే మేడం. అది ఎన్ని రోజులైనా పర్లేదు. అంటే వాళ్ళు షూటింగ్ లో బిజీగా ఉంటారు. సో అసలు ఏంటి, అసలు షూటింగ్ ఏ విధంగా ఆయన వరకు వెళ్ళాలనుకుంటు? నీకు చూస్తే ఎవరు తెలియదు అంటున్నావు. ఎవరు కనీసం కొంతమంది ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మనకి కలుసుకునే హోప్ కూడా ఉండదు. కానీ నువ్వు అంత ధైర్యంగా ఎన్ని రోజులని ఇక్కడ వెయిట్ చేస్తావు? సార్ మిమ్మల్ని కలిసేదాకా ఎన్ని రోజులైనా ఉంటారు సార్ ఇక్కడ. ఇంట్లో చెప్పండి సార్, మిమ్మల్ని కలవలేదే ఇక్కడ నుంచి వెళ్ళలేను, మళ్ళీ వెళ్తే ఒక బాధ కలవలేదు అని. మీతోటి మాట్లాడాలి సార్, ప్లీజ్ సార్, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. ఎంత దూరం వచ్చినందుకు ఒక్క 5 నిమిషాలు కేటాయించి మాట్లాడండి సార్. అఖిల్ సార్ మీరు అంటే పిచ్చి అభిమానం సార్. అన్న నాగ చైతన్య సార్ కానీ, నాగార్జున సార్ కానీ, మీ ఫ్యామిలీ అంటే పిచ్చి అభిమానం సార్. అభిమానం అంటే నేను సినిమాకి వెళ్ళి వరకు చూసి వచ్చేవాను కదా సార్. నా అభిమానం ఏంటంటే మీకు తెలియాలని చెప్పి ఎంత దూరం వచ్చా. అందరికీ 300 కిలోమీటర్ల నుంచి వస్తున్నాను. ప్రజలు మొత్తం తెలిసింది సార్. అఖిల్ సార్ కూడా ఎంత అభిమానం ఉండారా అని చెప్పాను. ఒక పాదయాత్ర అంటే పెద్ద హీరోలు చేస్తారా అని చెప్పాను. మా హీరోకి మేము ఏంటి చేయకూడదు అని చెప్పి ఆ పట్టుదలతో వచ్చేసారు సార్. ఏంటంటే ఒక 5 నిమిషాలు సార్, ప్లీజ్ సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను సార్. ఈ హైదరాబాద్ ఏది నాకు తెలియదు సార్. ఒక 5 నిమిషాలు టైం కేటాయించారండి, ఒక మీతోటి మాట్లాడేసి వెళ్తాను సార్. లేదంటే మటుకు ఎన్ని రోజులైనా అక్కడే ఉంటాను సార్, ప్లీజ్ సార్. అంటే కొంత మొత్తం డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టి కొంతవరకు తీసుకొని బయలుదేరాను అన్నావు. మరి ఆ డబ్బులు అయిపోయాక నీ పరిస్థితి ఏంటి? అంటే ఆ డబ్బులు ఎంతవరకు ఉంటాయి? ఎన్ని రోజులని ఉంటాయి? నీకు కొన్ని రోజులు తినడానికి కాస్త నీకు ఏదైనా షెల్టర్ కావాలంటే ఉంటాయి. మరి తర్వాత నీ పరిస్థితి ఏంటని అసలు ఎప్పుడైనా ఊహించావు నువ్వు? మేడం ఏంటంటే నేను ఇక్కడికి ఎల్బీ నగర్ కాడికి వచ్చిన తర్వాత నా అమౌంట్ నేను తెచ్చుకుంది 2,000 మేడం. 2,000 అయిపోయినాయి దోవలో. వేరే అన్నోళ్ళు వస్తుంటే వాటర్ బాటిల్ అన్ని ఇచ్చారు, తాగేసాను, అయిపోయినాయి. ఆ చెప్పులు కూడా దిగిపోతే బ్లడ్ వస్తుంది అని చెప్పి కాళ్ళకి అన్నీ నడిచి కాళ్ళకి ఆ పుండ్లు పడతాను. పక్కన వేరే అన్నోళ్ళు స్లిప్పర్స్ కొనిపించారు. అన్నోళ్ళు బాగా చూసి నువ్వు అంటే చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నావు ఎండలో అని చెప్పి అన్నారు. ఫైనల్ గా అఖిల్ గారికి ఏం చెప్పాలి అనుకుంటున్నావు? ఒక మాటలో చెప్పు సార్. ప్లీజ్ సార్, మీతోటి ఒక 5 నిమిషాలు మాట్లాడాలి సార్, ప్లీజ్ సార్. టైం ఉంటే 5 నిమిషాలు సార్. అంత దూరం నుంచి మీకోసం వచ్చి అంటే మీరు కలవపని ఏంటంటే సార్, నాకేంటంటే ఇంట్లో వాళ్ళు బాధపడతారు సార్ ముందు. నేను అంటే ఎలా కలవాలి, ఎంత దూరం వచ్చి కలవకుండా వచ్చావు నువ్వు అని చెప్పి ఫీల్ అయిపోతారు సార్ అందరూ. అఖిల్ గారే మీకు ఎదురుగా వచ్చి మిమ్మల్ని కలిశారు అనుకుంటే ఆయనతో ఆ 5 నిమిషాలు మాట్లాడాలి అనుకుంటున్నావు. అసలు ఏం మాట్లాడతావు ఒకసారి ఇది చెప్పు. సార్ తోటి మాట్లాడతాం మేడం. సో చూసారు కదా, ప్రకాశం జిల్లా నుంచి అయితే ఆయన పాదయాత్రతో రావడం జరిగింది హైదరాబాద్ వరకు. ప్రస్తుతం పంజాగుట్ట వరకు అయితే చేరుకున్నారు. ఎన్ని రోజులైనా సరే నేను ఇక్కడే ఉంటాను, ఆయన అఖిల్ని కలిసి వెళ్ళే వరకు నేను
ఇంటికి కూడా తిరిగి వెళ్ళను. ఇంట్లో చెప్పకుండా ఇక్కడ వరకు నేను వచ్చాను. నేను ఇప్పుడు ఆయన కలవకుండా వెళ్తే మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు. ప్లాటినం బైక్ ఉంటే ఆ బైక్ ని తాకట్టు పెట్టి ఒక 10,000 రూపాయలకైతే తాకట్టు పెట్టడం జరిగింది. ఆ తాకట్టు పెట్టిన డబ్బులతోనే ఇంట్లో వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అంతా కొని ఇచ్చి ఒక 2,000 రూపాయలు మాత్రమే తను తీసుకొని ఇంతవరకు నడుచుకుంటూ వచ్చాను అని చెప్పారు. దారిలో చెప్పులు కూడా అతను అంత దూరం నడుచుకుంటూ వచ్చే టైంలో చెప్పులు కూడా తెగిపోవడం జరిగింది. ఉట్టికాలతో ఎండలో నడుస్తూ ఉండడంతో కొంతమంది అయితే చూసి అక్కడ కూడా అక్కినేని అఖిల్ అభిమానులు కూడా చూసి ఆయనకి స్లిప్పర్స్ కూడా కొనివ్వడం జరిగింది. అలాగే ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే పచ్చి మంచినీళ్ళు ఓన్లీ వాటర్ తో మాత్రమే ఆయన ఇంత దూరం వచ్చారు పంజాగుట్ట వరకు. ఇక్కడ నుంచి నా జేబులో చిల్లి గవ్వ కూడా లేవు, కానీ అఖిల్ గారిని కలుసుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్ లోనే ఉంటాను. ఎలాగైనా సరే ఇది అఖిల్ గారి వరకు చేరేలాగా చూడాలి అని ఏడుకొండలు చెప్తున్నారు. ఇది అక్కినేని అఖిల్ అభిమానిగా పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ వరకు చేరుకున్న ఏడుకొండలు స్టోరీ అన్నమాట. ఒక అభిమాన హీరో కోసం ఫస్ట్ అంటే టికెట్లు తీసుకొని ఎక్స్ట్రా రేట్ పెట్టి కొనుక్కుని మరి సినిమాకి వెళ్ళే అభిమానులు చూసాము, రక్తదానాలను చేసే వాళ్ళని చూసాము. కానీ ఫస్ట్ టైం అక్కినేని అభిమానుల్లో మొట్టమొదటి అభిమానం అవ్వచ్చు ఏడుకొండలు. అక్కినేని అఖిల్ని కలుసుకోవడానికి పాదయాత్రతో అంత దూరం నుంచి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈ వార్త అనేది అక్కినేని అఖిల్ వరకు చేరుకుంటది అని మేము కూడా భావిస్తున్నాము. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్ తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.